నైట్ ఇంకా నా షిఫ్ట్ పూర్తయ్యేసరికి 12:30 అయింది. ఇంకా రూమ్కి వెళ్ళి వండుకొని తినేంత ఓపిక అయితే నాకు లేదని చెప్పి దగ్గరలో ఏదైనా మతం ఉంటే ఫుడ్ తీసుకుని డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నా. ఒక మతం అయితే కనిపించింది. ఇంకా దాని దగ్గర ఆగి లోపలికి వెళ్ళాను. మతం అంటే మీరు ఏదో అనుకోవద్దు, రెస్టారెంట్ని అరబిక్లో మతం అని పిలుస్తారు. దాని దగ్గరికి వెళ్ళగానే ఇంకా కోళ్ళు అక్కడ గుండ్రంగా తిరుగుతున్నాయి. ఇవేంటని చెప్పి అతను అడిగితే కోళ్ళకంట మసాలాలు అందించి దాన్ని ఊసతో గుచ్చి ఆ విధంగా మంటలో పెట్టి తిప్పుతారంట. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. దీన్ని కువైట్ వాళ్ళు ఇష్టంగా తింటారంట. ఎంత అని అడిగితే 2 దినార్లు చెప్పాడు. అక్కడితో ఫ్యూజ్ అయితే ఎగిరిపోయింది. 2 దినార్లు అంటే 560 రూపాయలు అనమాట. సరే అని చెప్పి ఒక కోడి అయితే తీసుకుని అసలు టేస్ట్ చేద్దామని రూమ్కి అయితే బయలుదేరాను. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి తాతీగా కూర్చుని బాక్స్ అయితే ఓపెన్ చేసా. ఇంకా ఫుడ్ అనేది వేడిగానే ఉంది. దాంట్లో పైన ఈ విధంగా 4 చపాతీలు పెట్టాడు. ఈ చపాతీలని అరబిక్లో కబూజ్లు అని పిలుస్తారనమాట. చపాతీలు దాంతోపాటు బంగాళదుంప ఫ్రైస్ కూడా వేసాడు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మీకు కూడా అలాగే ఉంది కదా, అందుకని ఒక చపాతీ ముక్క చికెన్ ముక్క అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. కాకపోతే స్పైసీగా ఉంటే ఇంకా బాగుండేది. కువైట్ వాళ్ళు స్పైసీ అయితే తినరనమాట. మీలో ఎవరైనా కువైట్లో ఉండి దీన్ని టేస్ట్ చేసి ఉంటే టేస్ట్ ఏ విధంగా ఉన్నదని నాకు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.